డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునేలా రూపొందించిన ఇలాంటి ఆశ్రయాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. టామ్ తన డాగుతో కలిసి అడవికి వెళ్లి కొంతకాలం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో ఉండేటప్పుడు భద్రత, స్థిరత్వం మరియు వాతావరణ రక్షణ ముఖ్యమైన అంశాలు కాబట్టి ముందుగా సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు. మొదట ఒక బలమైన, ఆరోగ్యంగా ఉన్న చెట్టును ఆధారంగా తీసుకున్నాడు. ఆ చెట్టు చుట్టూ కట్టెలతో ఒక ఫ్రేమ్ నిర్మించాడు. నీళ్ల నుంచి పైకి చేరేందుకు మెట్ల మాదిరిగా సపోర్ట్ నిర్మాణం ఏర్పాటు చేశాడు. తర్వాత పైభాగంలో ఒక సమతల ప్లాట్ఫామ్ తయారు చేశాడు. కట్టెలను సరైన కొలతలకు కట్ చేసి ఘాట్లు పెట్టి ఒకదానితో ఒకటి బిగించాడు. అవసరమైన చోట తీగలు మరియు తాడులు ఉపయోగించి నిర్మాణాన్ని మరింత బలపరిచాడు. ప్లాట్ఫామ్ పై గట్టి కట్టెలను అమర్చి ఫ్లోర్ తయారు చేశాడు. ఈ ఫ్లోర్ బరువును సమానంగా మోయగలిగేలా సర్దుబాటు చేశాడు. తర్వాత గోడల కోసం త్రిభుజాకార డిజైన్ ఎంచుకున్నాడు. ఈ ఆకారం వల్ల వర్షపు నీరు మరియు మంచు సులభంగా కిందకు జారిపోతాయి. నిర్మాణం కూడా సులభంగా మరియు స్థిరంగా ఉంటుంది. గోడల కోసం పొడవైన కట్టెలను నిలువుగా అమర్చి వాటిని అడ్డంగా సపోర్టు కట్టెలతో బిగించాడు. లోపల అవసరమైన స్థలం ఉండేలా కొలతలు చూసుకున్నాడు. ఒక వైపున చిన్న ప్రవేశద్వారం ఏర్పాటు చేశాడు. గాలి మరియు వెలుతురు రావడానికి చిన్న ఓపెనింగ్ కూడా వదిలాడు. లోపల ఒక సాదా కట్టెల మంచం నిర్మించాడు. నేలపై నేరుగా పడుకోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. తలదిండు పక్కన చిన్న సెల్ఫ్ అమర్చి అవసరమైన వస్తువులను ఉంచేలా చేశాడు. అందుబాటులో ఉన్న ఎండిన ఆకులు మరియు చిన్న కొమ్మలను సేకరించి నేలపై పరిచాడు. ఇది కొంత ఇన్సులేషన్ లా పనిచేసి చలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. పైకప్పు కోసం వాటర్ ప్రూఫ్ తార్పాలిన్ ఉపయోగించాడు. ఇది వర్షం, మంచు మరియు గాలిని అడ్డుకుంటుంది. పైభాగాన్ని బిగిగా కట్టడం ద్వారా గాలి వల్ల ఎగిరిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అవసరమైన చోట అదనపు కట్టేలా సపోర్ట్ ఇచ్చాడు. 3వ రోజు నుంచి మంచు పడడం ప్రారంభమైంది. బయట ఉష్ణోగ్రత తగ్గిన ఎత్తులో ఉండడం మరియు సరైన నిర్మాణం వల్ల లోపల పరిస్థితి నియంత్రణలో ఉంది. వేడి కోసం చిన్న మంట ఏర్పాటు చేశాడు. పొగ బయటకు వెళ్లేందుకు చిన్న వెంట్ వదిలాడు. మంట నియంత్రితంగా ఉపయోగించి లోపల తగినంత వేడి ఉంచుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి అడవి మొత్తం మంచుతో కప్పబడి ఉంది. బయట చలి ఎక్కువగా ఉన్న ఆశ్రయం లోపల పరిస్థితి నిర్వహణలో ఉంది. నిర్మాణం బలంగా ఉండడం వల్ల మంచు బరువును కూడా తట్టుకుంది. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.